నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మన హైందవ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటారని మన వేదాలు చెబుతున్నాయి. తులసి చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే అనేక లాభాల గురించి ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుందంటే తులసి చెట్టు ప్రాముఖ్యత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి తులసి మొక్కను ఎలా పెంచుకోవాలి, ఎలా పూజించాలి అనే విషయాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. తులసి మొక్క ఎప్పుడూ ఇంటి పెరటి వైపు ఉంచుకోవాలి. వీధి గుమ్మం వైపు తులసి మొక్కను పెంచకూడదు. ఎందుకంటే తులసి మొక్కకి ఇంటికి ఉండే నరదృష్టిని గ్రహించే శక్తి ఉంటుంది. ప్రతి ఇంటికి వీధి గుమ్మం వైపు నుంచి నరదృష్టి తగులుతుంది. దీనికి విరుగుడుగా దిష్టి గుమ్మడికాయను వీధి గుమ్మం వైపు వేలాడదీయాలి. గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కట్టినా ఇంటి ముందు తులసి మొక్క ఉండటం వల్ల ఆ దృష్టిని మొత్తం అది గ్రహిస్తుంది. దానివల్ల తులసి మొక్క వాడిపోతుంది. తులసి మొక్క ఎప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. ఆ మొక్క గనుక వాడిపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలి. అందుకని తులసి మొక్కను మీ ఇంటి పెరటి వైపు ఉంచడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకి నీళ్లు పోయడం చాలా మంచిది. నీళ్లు పోసేటప్పుడు మన కుడి చెయ్యి హస్తం చాపి ఆ హస్తం మీద నుంచి నీళ్లు పోస్తూ ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏమిటంటే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ తం నమామ్యహం. ఈ మంత్రాన్ని చదువుతూ నీళ్లు పోయాలి. ఆ తరువాత ఆ తులసి మొక్కకి వేసిన నీళ్లు కొన్ని తీసి తల మీద చల్లుకోవాలి. తులసి కొమ్మని మన కుడి అరచేతిలోకి తీసుకుని నీరు పోసుకుని ఆ నీటిని మనం తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న సకల అనారోగ్యాలు పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. తులసి మొక్కలలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని 2 రకాల మొక్కలుంటాయి. ఈ లక్ష్మీ తులసి యొక్క కొమ్మలు పచ్చగా ఉంటే కృష్ణ తులసి యొక్క కొమ్మలు నలుపు రంగు లేదా తిలకం రంగులో ఉంటాయి. సాధారణంగా చాలా మంది ఇళ్లలో లక్ష్మీ తులసిని ఎక్కువగా పెంచుకుంటారు. కానీ లక్ష్మీ తులసితో పాటు కృష్ణ తులసిని కూడా కలిపి ఒకే తులసి కోటలో వేసి ఆ రెండింటినీ కలిపి పూజిస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి మొక్కలు నాటిన కొన్ని రోజుల తరువాత ఆ మొక్కలకు కంకులు వస్తాయి. ఆ కంకులు వచ్చాయి అంటే వాటిని తుంచివేయడం మంచిది. ఎందుకంటే ఈ కంకులు ఎక్కువ అవ్వడం వల్ల తులసి చెట్టు సన్నగా అయిపోతుంది. అయితే ఈ తులసి కంకులను ఇంట్లోని మగవారు మాత్రమే శుభ్రంగా స్నానం చేసిన తరువాత వాటిని తుంచి మళ్ళీ అదే తులసి కోటలో వేసేయాలి. వాటిని ఎట్టి పరిస్థితులలోనూ బయట పారవేయకూడదు. ఈ కంకులు ఎక్కువైతే వాటిని తుంచి తరువాత ఒక చోట భద్రపరిచి పెరట్లో ఒక చోట గొయ్యి తీసి పాతి పెట్టుకోవాలి. అప్పుడు అక్కడ వచ్చే తులసి మొక్కల ఆకులను సేవిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ కంకులను శుక్రవారం, మంగళవారం, అమావాస్య, అష్టమి రోజులలో కాకుండా మిగిలిన రోజుల్లో తుంచవచ్చు. ఈ కంకుల వల్ల వచ్చే తులసి మొక్కలను ఒక వనంలా పెంచుకుంటే ఆ ఇంట్లోని వారికి ఎటువంటి హాని కలగకుండా ఆయురారోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో ఉంటారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఏదైనా తులసి మొక్క ఎండిపోతే ఆ ఎండిన మొక్కను గణపతి హోమంలో తప్ప మిగిలిన హోమాలలో వేయవచ్చు, లేదా ఏదైనా పారే నదిలో వేయాలి. అంతేకాని ఎండిన తులసి మొక్కని బయట పారవేయకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు తప్పక చూడదలిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.